ఇదంతా కూడా ఈ ఫ్లోర్ అంతా ఒకరే తీసుకున్నారు, మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆమె రోజుకు 3500 అంటే నెలకి లక్ష రూపాయలు పే చేస్తున్నారు అంటే లగ్జరీ లైఫ్ను కోరుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ లగ్జరీ లైఫ్ కోరుకున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ ఇంత జరగడానికి కారణం ఏంటి అసలు? కానీ వాళ్ళ మదర్ అని చెప్పుకుంటున్న మదర్ కాని మదరు ఎందుకు ఇంత రూడ్గా, అంత ఇదిగా, అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు అసలు? సమాధానం చెప్పకుండా మీడియాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను అడగొద్దు, మీరు ఉండొద్దు ఇక్కడ, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మాట్లాడుతుందా మీ అంత రూబాబుగా? ఎందుకు మాట్లాడుతుంది? సమాధానం చెప్పాలి కదా. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చింది తనని? ఏం సమాధానం చెప్పకుండా ఇంత ర్యాష్గా మాట్లాడుతూ ఉంది ఏంటి అసలు? అర్థం కావట్లేదు. మరి తను ఏం చేస్తుంది అసలు? ఇక్కడ ఈ ఫ్లాట్ వాళ్ళు ఎవరు అనేది కనుక్కొని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. కింద ఫ్లోర్ మొత్తం తీసుకున్నారు, ఇక్కడ పెంట్ హౌస్ తీసుకున్నారు, వీళ్ళకి సపరేట్ మీటర్లు కూడా పెట్టారు. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు? కేవలం తల్లి కూతుర్లు. దేనికి తీసుకున్నారు ఇంత పెద్ద ఇల్లు? ఇక్కడ పెంట్ హౌస్ తీసుకొని కింద ఫ్లోర్ మొత్తం తీసుకొని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకసారి కింద ఉన్న వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ బిల్డింగ్లో చాలామంది ఉన్నారు. అంటే దీని వెనకాల ఏదో మిస్టరీగా ఉంది. అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంటి? ఎందుకంటే వాళ్ళ మదర్ ఏమో మాట్లాడమంటే అసలు చాలా అంటే చాలా ర్యాష్గా మాట్లాడుతుంది ఆమె. అలాంటిది మరి బిల్డింగ్ వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఈ బిల్డింగ్ వాళ్ళే ఉన్నారు. అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉన్నారు. తనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ కొంచెం చెప్పండి. కిందికి వెళ్దాము, లైవ్ ఆన్ అయింది, అందుకని ఇక్కడే అడిగాను నేను. ఇంకా అందుకు ఇక్కడ వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు? వీళ్ళు 1 మంత్ అయింది మేడం. 1 మంత్ అవుతుంది. ఎప్పుడు పైనుంచి చూడడం కానీ ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది కాదు అసలు. తల్లి కూతుర్లు అని తెలిసింది. మా వాచ్మెన్ అమ్మాయి చెప్పేది నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్. కానీ జనరల్గా నాకు పర్సనల్గా వెళ్ళి నేను మాట్లాడకపోయేదాన్ని ఎవరితో కూడా. తల్లి కూతుర్లా ఉంటారు మా పైన 2nd ఫ్లోర్లో అని తెలిసింది. కానీ 1 మంత్ నుంచి కోసం వచ్చిరంట హైదరాబాద్కి అని తెలిసింది అంతే. అంటే ఇక్కడ ఇందులో అలా ఇస్తారా? యాప్ ద్వారా ఇస్తూ ఉంటారా? రూమ్స్ ఇస్తారు మేడం. ఓనర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉండరు మేడం, ఇక్కడ ఉండరు. ఓకే, ఇక్కడైతే ఓనర్స్ ఉండరు. ఓనర్స్ ఎక్కడ ఉంటారు? ఈసీఐఎల్ అనుకుంటా మేడం, నాకు అంత కరెక్ట్ ఐడియా లేదు. బిల్డింగ్ వాళ్ళు సార్ కరెక్ట్గా ఐడియా లేదు. ఈసీఐఎల్ అనుకుంటా. ఇక్కడ బిల్డింగ్లో రెంట్కుండే వాళ్ళు కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి మనోజ్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నెల రోజులుగా మేము చూస్తూ ఉన్నాము, కానీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కాదు యాక్చువల్గా. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎవరితో మాట్లాడారు, కింద మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ గోడ ఎప్పుడైతే తను నగ్నంగా బయటకు వచ్చిందో ఈ గోడ దూకి ఆ ఇంట్లోకి కూడా వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ మొత్తం డోర్లు కొట్టి, ఆ పైన కూడా 1st ఫ్లోర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ 1st ఫ్లోర్ వాళ్ళకి కూడా మొత్తం డోర్లు కొట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దబా 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 డోర్లు కొట్టి, ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇదే 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ వీళ్ళు ఉండేది. ఈ 2nd ఫ్లోర్ నుంచే కూడా మొత్తం కూడా ఇటు నుంచే పరుగులు పెట్టింది తను. ఈ పరుగులు పెట్టడమే కాకుండా ఇమ్మీడియట్గా అంటే సీసీ ఫుటేజ్ కూడా మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అంతా కూడా పరుగులు పెట్టడమే కాకుండా వీళ్ళ ఇంటి డోర్ కూడా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో వీళ్ళింటి డోర్ కూడా దబ్బా దబ్బా వాయిన్ చేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఆ టైంలో కొట్టినప్పుడు కూడా పాపం ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది. ఆ పెద్ద ఆవిడ భయభ్రాంతులకు గురైంది. వాళ్ళు డోరు తీయకపోవడంతో ఇలాగే పరిగెత్తుకొని వచ్చింది తను. ఈ మెట్లపై నుంచే మొత్తం కూడా అంటే వచ్చేటప్పుడు కూడా ఒక పేరు మెన్షన్ చేస్తూ వస్తుందంట. గట్టిగా కేకలు పెట్టుకుంటూ అరుచుకుంటూ తను ఒక పేరు చెప్తూ రావడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం పేరు అంటే అజయ్. మరి ఎవరి అజయ్ అంటూ నన్ను కాపాడండి అని చెప్పేసి కూడా తను పరుగులు పెట్టుకుంటూ మీకు చూపిస్తా క్లియర్గా కూడా ఎక్కడ అనేది. గేట్ మొత్తం కూడా ఇటు నుంచే పరుగులు పెడుతూ కూడా తను నగ్నంగా, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా పరుగులు తీస్తూ, ఇగో ఇక్కడ నుంచి మీకు చూపిస్తాయి. ఈ గోడ ఎంత హైట్ ఉంది, ఈ గోడ ఎలా ఎక్కగలిగింది అసలు? ఇంత హైట్ కూడా ఒక అమ్మాయి ఈ గోడ ఎక్కి అవతలికి దూకి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ డోర్లన్నీ కూడా
దబా దబా వాయించిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. నైట్ టైంలో ఆ గోడలు అలా డోర్లు కూడా కొట్టి మళ్ళీ అవతల వైపు ఇంకొక ఇల్లు ఉంది, ఇందాక వెళ్ళాం కదా మనము, ఆ ఇంట్లో వాళ్ళ గేటు కూడా కొట్టింది అనేది. వాళ్ళ పాప 2 గంటల వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటుందట. ఆ చదువుకుంటున్న ఇదిలోనే తను వచ్చి డోర్లు కొట్టడము, అలా నగ్నంగా పరుగులు తీయడం కూడా ఆ అమ్మాయి చూసి భయభ్రాంతులకు గురైనట్టుగా కూడా ఆ తల్లి చెప్తూ ఉంది. మా అమ్మాయి భయభ్రాంతులకు గురైంది ఆ డోర్ అలా కొడుతూ ఉంటే అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. అట్లా ఆ గల్లీలోకి వెళ్ళి అక్కడే మొత్తం ఏరియా అంతా కూడా పెద్ద పెద్ద కేకలు పెడుతూ అజ్జయ్ అజ్జయ్ అంటూ కూడా నన్ను కాపాడండి అంటూ పెద్ద పెద్ద కేకలు పెట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ కేకలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బిల్డింగ్ వాళ్ళు కూడా విన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అంటే చాలా చాలా విషయాలు మనకి అర్థమవుతా ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళకు తెలిసిన సమాచారం చెప్తూ ఉన్నారు. అంటే ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, రోడ్డు మీదకి వెళ్ళి పరిగెడుతూ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వెనకాల ఎవరో ముగ్గురు ఫాలో అయ్యారు అని చెప్పి, ఫాలో అయ్యారట, 3 వ్యక్తులు ఉన్నారట అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఆ 3 వ్యక్తులు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకొక విషయం కూడా ఇక్కడ వాళ్ళు కాలనీ వాసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి నగ్నంగా గుళ్ళోకి పరుగులు తీసింది. అక్కడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకునింది, విగ్రహానికి కట్టున్న చీర కూడా అలాగే తీసుకొని వెళ్ళింది. కానీ అవతల వైపు మర్రి చెట్టు దగ్గరే అమ్మాయి ఈ అఘాయిత్యానికి పాల్పడింది కదా, కానీ అక్కడ ఒక మిస్టరీ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అంటే వాళ్ళ అనుమానాలు కూడా రోజు సాయంత్రం అయితే దేవాలయం పక్కన పెట్టుకొని అదంతా వాకింగ్ పార్క్ లాగా మంచి ఏరియా లాగా కూడా యోగాసనాలు వేసుకోవడానికి కూడా అక్కడ మంచిగా ఏర్పాటు చేశారు. అలాంటి ప్లేస్లో మొత్తం సాయంత్రం అయితే చాలు సిట్టింగ్స్ వేస్తారు, అక్కడ తాగుతూ కూర్చుంటారు. సారీ మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము, ఏమనుకోవద్దు, సారీ. ఎందుకంటే ఈ ఒక్కరోజే మీకు ఇబ్బంది కలుగుతుంది కూడా, మీరు ఏమనుకోవద్దండి. ఒకసారి అందుకే ఓనర్ కూడా కాల్ చేస్తున్నా, ఆల్రెడీ బిజీ వస్తుంది. కొద్దిగా మెయిన్ లేదు, ఇక్కడే ఉంటారు కాబట్టి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. అందుకు అంటే వీళ్ళు ఒక యాప్ ద్వారా కూడా ఇల్లు తీసుకున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇది నిజమేనా? అవును మేడం. అంటే ఎంత ఏంటి అంత ఐడియా లేదు మేడం, మాకు అంత ఐడియా లేదు. 1 మంత్ నుంచి ఉంటున్నారని తెలిసింది. మాకు వాచ్మెన్ అమ్మాయి ఉంది బిల్డింగ్కి, ఆ అమ్మాయి చెప్తుండేది కానీ పర్సనల్గా నేను మాట్లాడలేదు ఎప్పుడు వాళ్ళతో. వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది కాదు ఇక్కడ. అంటే ఎప్పుడైనా బయట కానీ అట్లా చూసారా? నేను పైనుంచి చూసా, ఎప్పుడు ఒక 2-3 టైమ్స్ చూసిన. వాళ్ళు ఆటో బుక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుండే వచ్చేది, కానీ సరాసరి పైకి వెళ్ళిపోయే వాళ్ళు 2nd ఫ్లోర్కి. ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళు. వాళ్ళ మదర్ కూడా ఇద్దరు అసలు ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా ఆ రోజు కూడా వాళ్ళకి గొడవ అయింది అనేది తెలుస్తా ఉంది. మీకు ఏమన్నా అరుపులు కానీ అట్లా ఏమన్నా వినిపించేది? మాకైతే వినిపించలేదండి, పక్క వాళ్ళైతే చెప్తున్నారు 2-2:30కి వాళ్ళ ఇంట్లో చాలా అరుపులు వినిపించినాయి, గొడవ పడ్డట్టు అని చెప్తున్నారు. మేమైతే వినలేదండి. అంటే పక్కనే ఉన్నారు కాబట్టి. అంటే ఆ రోజు ఏమన్నా మీకు వినికిడి కానీ లేకపోతే ఎట్లా ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఏమన్నా మీకు మీ ద్వారా రావడం కానీ అట్లాంటివి ఏమన్నా? మేము అసలు షాక్లో ఉన్నాం మేడం. ఫస్ట్ డోర్ అమ్మాయి మా డోరే కొట్టింది. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, మా డోర్ కొడితే మా అత్తమ్మ భయపడి దొంగలు అనుకొని తీయలేదు, ఓపెన్ చేయలేదు డోరు. సౌండ్ గబా 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 బాధేసిందంట డోరు గట్టిగా. మా అత్తమ్మ దొంగలు వచ్చిర్రేమో అని భయపడి ఆమె షాక్లో అసలు సోఫా మీద కూర్చుండిపోయింది, అంతేగాని డోర్ ఓపెన్ చేయలేదు. మార్నింగ్ మాకు 6 o'clockకి తెలిసింది ఇష్యూ అంతా. మీరు వెళ్ళారా అక్కడికి స్పాట్ దగ్గరికి? మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాపకి రెడీ చేస్తున్నాను నేను. ఇక్కడ ఓనర్స్ అందరు వచ్చేసినారు, ఒక 20-30 మెంబర్స్ వచ్చేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాం 2nd ఫ్లోర్కి. వాళ్ళ మదర్ ఉన్నారు కదా లేడీ, తను ఏం మాట్లాడట్లేదు అసలు. అప్పుడు కూడా పొంతన లేని ఆన్సర్సే ఇస్తుంది. అప్పుడు కూడా అడుగుతుంటే రూడ్గా బిహేవ్ చేసింది. వెంటనే కిటికీ ఉండొచ్చు మేడం, ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అసలు సమాధానం కూడా చాలా అసలు కరెక్ట్గా లేదు. అసలు ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మదర్. మేడం మేము వెళ్ళినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతుంటే ఇక్కడ ఓనర్స్ అందరు అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా కోపంతో ఒక విండో వేసేసింది. మీకు ఎందుకండి, మా ఓనర్తో మేము మాట్లాడుకుంటాం అనేసి అన్నది. మీరు వెళ్ళి తీసుకురాకపోయిరా మా కూతుర్ని అని అన్నది. ఓకే, వీళ్ళు ఇప్పుడు మదర్ కానీ నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు అని తెలుస్తూ ఉంది. వాళ్ళ ఫాదర్ని ఏమన్నా చూసారా? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు, 3 ఉన్నారు ఇక్కడే ఉన్నారు 3.
ముగ్గురినే ఉండి ఇదంతా అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. లేరు మేడం, తను 1 మంత్ వాళ్ళు పేరెంట్స్ తల్లి కూతుర్లు ఉన్నారు కదా, ఫాదర్ లేరు ఇక్కడ, ఇద్దరే ఉండే లేడీస్ ఇద్దరు. తను చనిపోయినాక ఇన్ఫామ్ చేసినాక వచ్చిరేమో తెలియదు కానీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ ఫాదర్ కనిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళ మదర్ కాదు, సొంత మదర్ కాదు అనే వార్తలు వినబడతా ఉన్నాయి. మీకు ఏమన్నా తెలుసా? అది ఐడియా లేదు మేడం, మనకి చెప్పలేం కదా మేడం, మనకి తెలిసిన వరకు చెప్తాం అంతేగాని పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి ఎట్లా చెప్తాం మేడం. రెంట్కే ఉంటారు? మేము రెంట్కే ఉంటాం మేడం, 1.5 year నుంచి ఉంటున్నాం, మాది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో చాలా వరకు ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నారు, ఇందులో రెంట్కుంటున్నట్టున్నారు, మళ్ళీ పైన మాత్రం ఎందుకు ఇలా యాప్ ద్వారా పెట్టారు వీళ్ళు? ఏమో మేడం, మేము వచ్చేసరికి అదంతా ఆఫీస్ అనే చెప్పినారు, డైలీ వస్తుంటారు, అంత డిస్టర్బెన్స్ కూడా మాకేం ఉండదు. 2nd floor కాబట్టి మేము అంతా పట్టించుకోము, మా ఫ్లోర్ వరకే మేము ఉంటాము, చూసుకుంటాం, రావడం పోవడం అంతవరకే, కానీ 2nd floor వరకు అయితే మేము ఎప్పుడు పట్టించుకోలేము. సహా ప్యాకేజ్ ఉంది అని అంటున్నారు, ఫుడ్ ఎవరు ఎండు పెడతారండి ఇక్కడ? యాక్చువల్గా వండి ఏం బెటర్ మేడం, కానీ స్విగ్గీ వాళ్ళు వస్తారు, మరి ఓనర్ ప్రొవైడ్ చేసిరా తెలీదు, వీళ్ళు బుక్ చేసుకుంటారో మనకు తెలీదు, కానీ ఇక్కడ పైన ఎవరైనా రాగానే ఫుడ్ వాళ్ళు వస్తారు, స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తుంటారు. ఓకే, అట్లా ఉండొచ్చు మేడం, మరి పర్సనల్గా బుక్ చేసుకుంటారో తెలీదు, వీళ్ళు ప్రొవైడ్ చేశారో తెలీదు, ఫుడ్ అయితే వస్తుంది. చూసాం కదా, ఎందుకంటే ఫుడ్ అయితే వస్తుంది ఇక్కడికి, మరి ఓనర్ ప్రొవైడ్ చేశాడా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటారా తెలియదు. వీళ్ళే కాదు, వీళ్ళకంటే ముందు కూడా ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ఉండేది, స్విగ్గీ జొమాటో వచ్చేది. కానీ ఇప్పుడు వీళ్ళ పట్ల మాత్రము ఆ అమ్మాయి ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డ రోజు మాత్రము మార్నింగే వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ మదర్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కూడా ఇలా అసలు సంబంధం లేని ఆన్సర్స్ చెప్తా వచ్చింది ఆమె, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతూ వచ్చి కిటికీలన్నీ వేసేసుకునింది, లోపలికి కూడా మమ్మల్ని రానివ్వలేదు, డోర్ ఓపెన్ చేయలేదు. అంటే ఇదంతా చూస్తే వీళ్ళు ఏమన్నా మెంటల్గా వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్లో ఉన్నారా అనే ఇదైతే అనిపిస్తూ ఉంది. మరి పక్కన వాళ్ళకు తెలుసు, గొడవ పడేవాళ్ళు, ఆ అరుపులు వాళ్ళకి వినబడేవి అనేది కూడా చెప్పేవాళ్ళు మాకు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇయర్ పాడ్స్ కానీ ఆ స్పెడ్స్ కానీ అన్నీ కూడా ఆ విండోల నుంచి బెడ్షీట్లతో సహా మొత్తం ఇక్కడ పడేసిందట, మొత్తం కూడా. ఇప్పుడు తీసింది కూడా అమ్మాయి బట్టలే. మనం అంటే పోలీసులు చాలా వరకు కింద ఉన్నాయన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు, కానీ ఇప్పుడు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆ పైనయే తీస్తూ ఉన్నారు మొత్తం కూడా. అంటే ముందే ఇందులో నుంచి మొత్తం కింద పడేసింది అమ్మాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది క్లియర్గా కూడా. మొత్తం ఇన్నర్స్తో సహా మొత్తం ఆ అమ్మాయి పడేయడం కూడా జరిగింది ఇక్కడ. ఆ 2nd floor ఆ విండోల నుంచి మొత్తం కింద పడేశారు. ఆ కింద పడేసి అక్కడి నుంచి ఇంకా అమ్మాయి పరిగెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. పాపము మనం ఈ పక్కింట్లోనే ఉన్నాము,